ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా పండగ సాయన్న చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదంటూ కొంతమంది వార్నింగ్ ఇస్తున్నారు. సినిమాను అడ్డుకుంటామంటున్నారు పండగ సాయన్న అభిమానులు. మరి ముఖ్యంగా ఇప్పటికే వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది HHVM హరిహర వీరమల్లు ఈ నెల 12న విడుదల కావాల్సి ఉంది. మరి ముఖ్యంగా జూలై 24 గంటకు కూడా ఇలా చర్చ జరుగుతూనే ఉంది. ఆ హరిహర వీరమల్లుకు సంబంధించి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వివాదం రాజుకుంటోంది. హరిహర వీరమల్లు చుట్టూ ఇప్పుడు వివాదం జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు చుట్టూ అల్లుకుంటున్న ఈ వివాదం ఏంటి, మరి ముఖ్యంగా ఆ ఆరోపణలేంటి, ఎటువంటి ఆరోపణలు హరిహర వీరమల్లుకు సంబంధించి చుట్టూతో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కోర్టు మెట్టులు ఎక్కబోతున్నాం, హైకోర్టుని ఆశ్రయించబోతున్నాం అంటూ కూడా పండగ సాయన్న అభిమానులు కావచ్చు, ఆయనను ఇన్ఫాక్ట్ ఒక ఆరాధనగా భావిస్తున్న వాళ్ళు, ఆరాధిస్తున్నాము అంటూ చెబుతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆయనను ఫాలో అవుతున్న ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళు ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈ అంశాన్ని తీవ్రంగా ముందుకు తీసుకువెళ్తా ఉంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది, హరిహర వీరమల్లుకి సంబంధించి ఎటువంటి వెర్షన్ ఉంది, హరిహర వీరమల్లుకి సంబంధించి ఆ సినిమాలో ఎటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది, ఎటువంటి ఆరోపణలు వ్యక్తం చేయడం జరుగుతోంది, సినిమాకు సంబంధించి ఎటువంటి ఆరోపణలు వినిపిస్తున్న సందర్భం ఉంది. ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేరుగా డిస్కషన్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ డిస్కషన్, పండగ సాయన్న అంశం, పండగ సాయన్న సినిమా, ఇన్ఫాక్ట్ పండగ సాయన్నకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఈ చిత్రంలో ఉన్నాయా, ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడం జరుగుతోంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రజావీరుడు పండగ సాయన్న జీవిత చరిత్రను తీసుకొని చరిత్రలో ఎక్కడా లేని కల్పిత పాత్రలతో ఈ సినిమా తీస్తున్నారంటూ కూడా బీసీ సంఘాల నాయకులు కావచ్చు, మరి ముఖ్యంగా పండగ సాయన్న అభిమానులు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. సో నిజంగా ఆ సినిమాలు అంటే హరిహర వీరమల్లు సినిమాలు పండగ సాయన్న ఆ అంశాన్ని లేకపోతే ఆయన చరిత్రను వక్రీకరించేలా సినిమాలో ఉన్నాయా, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. నాతో పాటు డిస్కషన్లో పాల్గొంటున్నారు డాక్టర్ శివప్రసాద్ ముదిరాజ్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, అలాగే ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన వ్యక్తి డాక్టర్ శివప్రసాద్ ముదిరాజ్, అలాగే ప్రొడ్యూసర్ నట్టి కుమార్తో పాటు బెక్కం జనార్దన్, పండగ సాయన్న జీవిత చరిత్ర రచయిత, అడ్వకేట్. ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు కూడా మనకి డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా నేను బెక్కం జనార్దన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, అంతకన్నా ముందు ఒకసారి డాక్టర్ శివప్రసాద్ ముదిరాజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు డాక్టర్ శివప్రసాద్ ముదిరాజ్. ఇటు పండగ సాయన్న జీవిత చరిత్రను వక్రీకరించేలా సినిమా ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం, అసలు ఎటువంటి అంశాన్ని నా పిల్లో దాఖలు చేశారు, ఏమని అక్కడ ఆరోపణలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేరుగా శివప్రసాద్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. ముందుగా ముగ్గురికి వెల్కమ్ టు డిస్కషన్ అండి. శివప్రసాద్ గారు, మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. శివప్రసాద్ గారు, మీరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ. పిల్లో ఏ అంశాలను పేర్కొన్నారండి? ఇప్పుడు మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్నామండి. రేపు లేదా ఎల్లుండి దాన్ని మేము ఫైల్ చేస్తున్నాం హైకోర్టులో. ఫస్ట్ దాని మీద మేము ప్రస్తావన చేస్తున్నాం. దాని గురించి మేము పూర్తి వివరాలు మేము త్వరలో తెలియజేస్తాం. విషయం ఏంటంటే, నా పేరు శివ ప్రసాద్ కాదండి, శివ ముదిరాజ్ డాక్టర్. నేను ప్రజావీరుడు పండగ సాయన్న పేరు మీద దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి మేము పెద్ద ఎత్తున నేను వర్క్ చేస్తున్నాం. ఆయన సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఆయన చరిత్రను కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను చదువుతున్నాను. నేను ఒక పరిశోధక విద్యార్థినండి. ఈ ప్రజావీరుడు పండుగ సాయన్న మీద, ఒక ప్రజావీరుడు పండుగ సాయన్న మీదే కాదు, ఈ మా బహుజన వీరులు, మా బీసీ కులాలకు చెందిన ఈ ఎవరైతే చాకలైలమ్మ కావచ్చు, మా ఒడ్డే ఓబన్న కావచ్చు, మా సర్వాయి పాపన్న గౌడు, మా దొడ్డి కొమర, ఇట్లాంటి ఈ అగ్రకుల సమాజం, లేదంటే ఈ సినిమా రంగానికి చెందిన వాళ్ళు, లేదంటే చరిత్రకారులు, సాహిత్యకారులు, ప్రతిది కూడా అంటే ఆనాది కాలం నుంచి కూడా, స్వతంత్రం రాకముందు నుంచి కూడా భారతదేశంలో నాటకాల్లో కూడా, లేదంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సినిమా రంగంలో కూడా ఎక్కడ కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన వీరుల చరిత్రల్ని కానీ, లేదా వాళ్ళ త్యాగాల్ని కానీ, వాళ్ళ వీరత్వాలకు సంబంధించి సినిమాలు తేలేదు. ఒకవేళ మా వీరుల చరిత్రలు తీసినా దానికి మారు పేరు పెట్టేసి, లేదంటే దాన్ని ఇంకో రూపంలో తీసుకొచ్చి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం గతంలో జరిగింది. మేము చదువుకున్న వాళ్ళుగా మా చరిత్రను మేము వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మేము ప్రజావీరుడు పండుగ సాయన్న మీద నేను విస్తృతంగా సేవా కార్యక్రమాలు, ఆయన మీద
ప్రతి సంవత్సరం ప్రజావీరుడు పండుగ సాయన పేరుతోటి సేవా కార్యక్రమాలు చేసిన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళకి లేదంటే సాహిత్యంలో అంటే విశేష కృషి చేస్తున్న వాళ్ళకి లేదంటే చరిత్రకారులకి మేము అవార్డ్స్ కూడా ఇస్తున్నాం. ఇది తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ కరెక్ట్ డిసెంబర్ అంటే ఈ హరిహర వీరమల్లుకి సంబంధించి మీ అభ్యంతరం ఏంటి ఇక్కడ? మేము చెప్తున్నాం అండి, ఇదే సంవత్సరం ప్రజావీడు పండుగ సాయన పేరు మీద సేవా అవార్డ్స్ కూడా ఇదే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉన్న ఎవరైతే కోదండరామరెడ్డి గారు ఉన్నారో ఆయన చేతుల మీదుగా కొంతమంది చరిత్రకారుల పేరు మీదుగా బెక్కం జనార్దన్ లాంటి వాళ్ళతోటి మేము చేశాము. అదొకటి. ఇప్పుడు మేము సినిమా దగ్గరికి వస్తున్నాం. అసలు చరిత్రలో ఎక్కడ కూడా ప్రస్తావన లేని వ్యక్తి ఈ హరిహర వీరమల్లు అనే ఒక పాత్ర. ఈరోజు మేము ఫస్ట్ ఈ ఇష్యూని రేస్ చేసింది, దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చింది మేము. మా ఆర్గనైజేషన్ నుంచి యూనివర్సిటీ విద్యార్థులుగా మేము పరిశోధకులుగా చరిత్రకారులుగా మేము తీసుకొచ్చినప్పుడు చాలా మంది మొదట్లో ఏం చెప్పారంటే ఇది మీ ప్రజావీరుడు పండుగ సాయన కథ కాదు, మేము 1336 సంవత్సరంలో అప్పుడు విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలకు సంబంధించిన స్టోరీ అనేసి వాళ్ళు చెప్పారు. సో దాంట్లోంచి మా అభ్యంతరాలు మేము 4-5 క్వశ్చన్స్ రేస్ చేస్తాం. మొదటి ఎవరు చెప్పారు మీకు? ఈ ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నాయి ఇవన్నీ క్లిప్స్ అండి. ఇప్పుడు శాటిలైట్ ఛానల్లో ఆర్టికల్స్ లో ఇవన్నీ ఒకటి కాదు 100 ఆర్టికల్స్ వస్తాయి. మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి, సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది. హరిహర రాయ్ ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేయండి, ఎన్ని వందల వీడియోస్ వస్తాయి హరిహర రాయలకు సంబంధించి. హరిహర వీరమల్లు అనే సినిమా దానికి సంబంధించింది. సో దాని ఆధారంగా మేము మాట్లాడితే మేము కొన్ని క్వశ్చన్స్ రేస్ చేసాం. ఇది లాజికల్ క్వశ్చన్స్. హరిహర రాయలు బుక్కరాయలు అనే వాళ్ళు 1336 నుంచి 1375 కాలానికి సంబంధించిన వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ ప్రస్తావన లేదు, వాళ్ళు అప్పటి వరకే జీవించారు, ఆ తర్వాత చనిపోయారు. కానీ ఇక్కడ హరిహర వీరమల్లు అనే సినిమాలో చార్మినార్ ప్రస్తావన చూపిస్తున్నారు. చార్మినార్ ని 1591లో కూలి కుతుబ్ షాహీ కట్టాడు. అది మన ఈ హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం రాష్ట్రంలో మసూచి వ్యాధి వచ్చినప్పుడు అది పోయినందుకు దానికి గుర్తుగా అంటే ఆ నివారణకు గుర్తుగా వాళ్ళు చార్మినార్ కట్టారు. మరి ఈ హరిహర వీరమల్లు ఒకవేళ హరిహర రాయల కథనే అయితే మరి చార్మినార్ కు హరిహర రాయలకు సంబంధం అనేది మేము ఫస్ట్ క్వశ్చన్ రేస్ చేసాం. 2, ఔరంగజేబ్ అనే వ్యక్తి మొఘల్ సామ్రాజ్యం భారతదేశంలో 1526లో బాబర్ తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే ఇక్కడ ఆవిర్భావం చేశాడు. మొఘల్ సామ్రాజ్యం ఆవిర్భావం అనేది 1526లో. ఈ ఔరంగజేబ్ అనేటోడు 1650 నుంచి 1707 మధ్యకాలంలో జీవించి రాజ్యపాలన చేస్తున్నాడు. మరి 1707కు అంటే 1650 నుంచి 1707 మధ్య ఉన్నోడికి ఈ 1336 నుంచి 1377 మధ్యలో ఉన్న ఈ హరిహర రాయలకు మధ్య సంబంధం ఏంది అనేది మేము 2వ క్వశ్చన్ చేశాము. 3వ క్వశ్చన్ ఏంటంటే ఈ హైదరాబాద్ రాష్ట్రంలో కానీ ఈ నిజాం రాష్ట్రంలో కానీ ఈ హరిహర రాయలు ప్రత్యక్షంగా ఈ ఔరంగజేబ్ తో ఎక్కడ పోరాటం చేశాడు, దానికి సంబంధించిన చరిత్ర ఏముంది అనేది మేము 4వ క్వశ్చన్ రేస్ చేసాము. ఇక 5వ క్వశ్చన్ ఏంది, ఈ కోహినూర్ వజ్రం అనేది మామూలుగా నాదిర్ షా అనేటోడు 1731లో పర్షియా నుంచి వచ్చి వాడు ఆ దాన్ని ఢిల్లీ మీద దాడి చేసి దాన్ని దోచుకెళ్తాడు. వాడు పెట్టాడు ఏది కోహినూర్ వజ్రం అనే ప్రస్తావన, కోహినూర్ అనే పేరు. అంతకుముందు ఈ కాకతీయుల దగ్గర అదే వజ్రం ఉంది, తర్వాత విజయనగర రాజుల దగ్గర ఉంది, తర్వాత దాన్ని ఢిల్లీ సుల్తాన్ దోచుకున్నారు. తర్వాత అది అంటే మీ మొఘల్ సామ్రాజ్యంలో బాబర్ నామాలో కూడా బాబర్ నామా జీవిత చరిత్ర రాసిన బాబర్ నామా పుస్తకంలో కూడా దాని గురించి ఉంది. కానీ దాన్ని ఎక్కడ కూడా కోహినూర్ వజ్రం అనే పేరు ప్రస్తావన చేయలేదు. అదొక విలక్షణ వజ్రం అని చెప్పాడు. మరి 1731లో నాదిర్ షా అనేటోడు పెట్టిన ఏదైతే పేరుందో దానికి మరి దీనికి సంబంధం ఏంది? ఆ కోహినూర్ వజ్రాన్ని నాదిర్ షా అనేటోడు దోచుకోపోతే హరిహర రాయలు తీసుకురావడం ఏంది? దాని మీద పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఫైట్ చేయడం అనేది మా క్వశ్చన్. అయితే మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ కొత్తగా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదన్నీ చెప్పేసరికి వాళ్ళకి చరిత్రలో అన్ని అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. వాళ్ళకి తెలిసింది మేము తీసింది తప్పుడు చరిత్ర, తప్పుడు సినిమా, మేము కేవలం డబ్బుల కోసం పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప స్టార్ ని పెట్టుకొని ఇమేజ్ ని పెట్టుకొని ఏదో అడ్డమైన చరిత్ర తీసి చరిత్రను వక్రీకరిస్తే ఏదైనా చూస్తారనుకొని వాళ్ళు ఏదో తీశారు. తర్వాత ఇట్లాంటి మాలాంటి మేధావి వర్గాలు ప్రశ్నించేసరికి ఇప్పుడు మళ్ళీ కొత్త కథ ఏం చెప్తున్నారంటే, లేదు ఇది హరిహర వీరమల్లుకి సంబంధించిన కథ కాదు, ఇది విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన కథ కాదు, ఇది ఒక కల్పిత పాత్ర. ఔరంగజేబ్ అనేటోడు ఒక హిందువుల మీద ఒకవేళ దాడి చేస్తే అదే వానికి ఆపోనెంట్ గా ఆయనకి బలంగా ఒక కల్పిత పాత్రతోటి ఒక హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తి ఔరంగజేబ్ లాంటి వ్యక్తిని అంటే ఢీకొంటే ఎట్లా ఉంటుందో దానికోసం మేము ఒక కల్పిత పాత్ర క్రియేట్ చేశామని వాళ్ళు చెప్పారు. మేమేం అడుగుతున్నాం, ఈ కల్పిత పాత్ర అనే దానికి ఎక్కడి నుంచి బీజాలు పడ్డాయి? ఈరోజు మీరు హరిహర వీరమల్లు సినిమాలోని మీరు ఫస్ట్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఈ ట్రైలర్ గురించి మాట్లాడడానికి ముందు మళ్ళీ ఒకసారి పండుగ సాయన దగ్గరికి వస్తాం. ఇప్పుడు పండుగ సాయన అనే వ్యక్తి
1840 నుంచి 1893-94 మధ్య కాలంలో జీవించిన వ్యక్తి. ఈయన దక్షిణ తెలంగాణలో, ఈరోజు తెలంగాణలో కూడా చాలా విస్తృతమైన ప్రచారంలో ఉన్న వ్యక్తి. ఈయన మీద పెద్ద ఎత్తున జానపద పాటలు ఉన్నాయి, జానపద చరిత్రలు ఉన్నాయి. ఆయన మీద కళాకారులు మౌఖిక రూపంలో లేదంటే వాగ్యకారులుగా పాడారు. ఇప్పుడు మనకి ఈ లైన్ లో పాల్గొనే, ఈ డిబేట్ లో పాల్గొనే బెక్కన్ జనార్దన్ అన్న లాంటి చరిత్రకారులు, సాహిత్యకారులు కూడా ఆయన మీద పుస్తకం రాశారు, ప్రజావీరుడు పండుగ సాయన పేరుతోటి. సో ఆయన ఏం చేశారంటే ఇక్కడ భూస్వాములకి, పెత్తందారులకి, దొరలకి, ఈ జాగిరిదారుల మీద అంటే పోరాటం చేసి ప్రజల పక్షాన్ని నిలబడ్డ నాయకుడు ఆయన. ఇక్కడ ప్రజలని ఈ దొరలు, భూస్వాములు, పెత్తందారులు కంటిన్యూ చేద్దాం. బట్ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నట్టి కుమార్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు బెక్కం జనార్దన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఆయన అడ్వకేట్ గా ఉన్నారు, దాంతోపాటు పండుగ సాయన జీవిత చరిత్ర రచయిత కూడా ఆయన. సో ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. జనార్దన్ గారు, ఇక్కడ హరిహర వీరమల్లుకు సంబంధించి ఒక ఫిక్షన్ స్టోరీ అంటూ ఒక వర్షన్ వినిపిస్తోంది, లేదు ఔరంగజేబ్తో పోరాడిన సందర్భం 17వ శతాబ్దానికి సంబంధించిన సినిమా అంటూ ఇంకొక మాట వినిపిస్తున్న తరుణంలో ఎందుకు ఈ ప్రస్తావన వస్తోంది? పండుగ సాయన జీవిత చరిత్ర ఆధారంగానో లేకపోతే వక్రీకరించి అనే పదం ఎందుకు వినిపిస్తోంది? ఎందుకంటే సినిమాలు అప్ టు మై నాలెడ్జ్ ఇక్కడ ఎక్కడా కూడా సినిమాకి సంబంధించి పండుగ సాయన జీవిత చరిత్ర అంటూ ఎక్కడ చెప్పిన సందర్భాలు లేవు. అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన వస్తుందని అంశానికి సంబంధించి సమాధానంగా ఏం చెప్తారు? అయితే వీరమల్లు సినిమా కంటే ముందు సినిమా యూనిట్ అందరూ కూడా చెప్పింది ఏంటంటే పండిత సాయన్న చరిత్ర ఆధారంగా ఈ సినిమాను మేము నిర్మిస్తున్నామని ఆ సినిమా యూనిట్ అంతా కూడా ఇంక్లూడింగ్ అప్పటి దర్శకుడు అనుకోండి, నిర్మాతలు అందరూ కలిసి ఆ ప్రకటన చేసింది. చేసిన తర్వాత పాలమూరు వీరుడు పండుగ సాయన్న, తెలంగాణ రామేమూర్తి ఇట్లాంటి ఆయన చరిత్ర, జీవిత చరిత్ర ఆధారంగా ఆయన జీవిత చరిత్ర విశేషాలను ఆధారం చేసుకుని సినిమా నిర్మిస్తున్నాం అని చెప్పేసి ఆ చిత్ర యూనిట్ అనేక సార్లు కూడా బహిరంగంగా చెప్పింది. రైట్ జనార్దన్ గారు, అంటే సినిమా తీసే క్రమంలో కావచ్చు, పండుగ సాయన జీవిత చరిత్ర అనే క్రమం కావచ్చు, ఆ సమాచారం మీకు అందిన తర్వాత మీరు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా కమ్యూనికేట్ అయ్యారా? లేదండి, వాళ్ళు ఎక్కడ కమ్యూనిటీ కాలేదు. ఓరల్ కానీ రిటర్న్ కానీ నా పర్మిషన్ తీసుకోలేదు. ఈ పండుగ సాయన బుక్ ఏదైతే ఉందో నవల తర్వాత జీవిత చరిత్ర 3 సంవత్సరాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో అనేక చోట్ల తిరిగి సుదీర్ఘంగా పరిశోధన చేసి నేను ఈ బుక్ తీసినానండి, నవల రాసినాను. ఆ తర్వాత కాపీ రైట్స్ కూడా ఉన్నాయి. ఢిల్లీలో మేము కాపీ రైట్స్ యాక్ట్ కింద మేము రిజిస్ట్రేషన్ చేయించినాం. కాపీ రైట్స్ యాక్ట్ కింద ఉన్నా కానీ ఇందులో ఉన్న అనేక అంశాలను తీసుకున్నారు వాళ్ళు. అనేక అంశాలను కాపీ కొట్టింది. హరియారా వీరమల్లులో పులి ఎవరిపైన ప్రజలపైన దాడి చేసినప్పుడు అందులో పండుగ సాయన్న అడ్డుకొని ప్రజల ప్రాణాలను కాపాడుతాడు. ఆ అంశాన్ని హరియారా వీరమల్లు సినిమాలో చూయించుడు. అట్లా అనేక అంశాలను కాపీ కొట్టి నాతో పర్మిషన్ లేకుండా ఇచ్చేయడం అనేది చట్టవిరుద్ధం అండి, ఇల్లీగల్ యాక్ట్ కు ఆ చిత్ర యూనిట్ ఏదైతుందో కమిట్ అయ్యిండు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మా పర్మిషన్ లేకుండా చేసినందుకు ఈ ఇందులో ఉన్న పండుగ సాయన్న పుస్తకాల్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా తొలగించి బేసరిగా క్షమాపణ ఇచ్చి ముందుకెళ్ళండి అని చెప్తుంది. లేదంటే వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కాపీరైట్ యాక్ట్ కింద ఈ బుక్ ఉన్నప్పుడు ఈ పుస్తక రచయిత పర్మిషన్ తీసుకోవాలి చట్టపరంగా. అట్లా తీసుకోకుండా ఇందులో ఉన్న అంశాలు మాత్రం తీసుకుంటాం. కొత్తగా లేని హరియారా వీరమల్లు ఒక వ్యక్తిని క్రియేట్ చేసి ఈ పండుగ సాయన విషయాలను మాత్రం అందులో పెడితే అది ప్రజలను సమాజాన్ని వక్రీకరించినట్లే కదా. రెండోది వాళ్ళు హరియారా వీరమల్లు ఏదైతే ఉందో వాళ్ళ ప్రకారం హరియాణా రాయల వద్ద చూసుకున్నా కానీ, కాకతీయుల చూసుకున్నా కానీ, లేకపోతే విజయనగర సామ్రాజ్యాన్ని చూసుకున్నా కానీ అది 13వ శతాబ్దం 14వ శతాబ్దానికి సంబంధించింది. ఆ సమయానికి ఇంకా చార్మినార్ నిర్మాణం కాలేదు. అందులో చార్మినార్ నిర్మాణం అనేది చూపిస్తున్నారు. అంటే సెల్ఫ్ కాంట్రడిక్షన్, వాళ్ళే పరస్పర విరుద్ధ అంశాలను ప్రజల మధ్య మీదికి వదులుతున్నారు. అట్లా చరిత్రను వక్రీకరించి చిత్రీకరించడం అనేది చాలా అది చట్టవిరుద్ధం. సమాజాన్ని కూడా నైతికంగా వాళ్ళు అనైతికమైన కార్యక్రమం చేసింది. ఎందుకంటే చార్మినార్ కాలం ఎక్కడిది, తర్వాత విజయనగర సామ్రాజ్య కాలం ఎక్కడిది, అక్కడ దానికి దీనికి సంబంధం ఏంది? పోనీ ఈ హరియారా వీరమల్లు వీళ్ళు చెప్పిన కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన అధినేత అనుకుంటా కానీ దానికి తెలంగాణకు సంబంధం ఏమిటి? అట్లా
పండుగ సాయాన్ని తెలుసుకొని పండుగ సాయాన్ని అనేక అంశాలు హీరోయిక్ యాక్టివిటీస్ అని తీసుకొని అందులో కాపీ కొట్టి పేరు మాత్రం హరిహర వీరమల్లని ఈరోజు ప్రజల మీద కోరుతున్నారు. చాలా గందరగోళంగా ఉంది అది. ప్రజలను గందరగోళపరుస్తున్నారు, ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. అందులో చారిత్రక అంశాలను పరస్పర విరుద్ధంగా వాళ్ళే క్లారిటీ లేకుండా ఈరోజు సినిమాను అంటే జనార్దన్ గారు, సాధారణంగా ఇక్కడ కామన్ మ్యాన్ గా వచ్చే డౌట్ ఏమొస్తుందంటే ఇక్కడ పండుగ సాయిని గురించి పేరు ప్రస్తావించలేదు, సినిమాలో పేరు లేదు, ఆ చారిత్రక అంశాలకు సంబంధించి ఎక్కడ ప్రస్తావించలేదు. బట్ అలాంటప్పుడు ఒక సెన్సేషన్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఒక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారనే ఒక చర్చ అయితే జోరెందుకుంటూ ఉంటుంది. సో దీనికి మీ సమాధానం? మా సమాధానం ఏంటంటే, మీరు చిత్ర యూనిట్ ప్రారంభం కంటే ముందు పండుగ సాయన్న జీవిత ఆధారంగా సినిమా వస్తుందని చెప్పి అనేక సార్లు పదే రిలీజ్ చేశారు. ఇది అప్పుడు అనేక పత్రికల్లో వచ్చింది, టీవీలో వచ్చింది. ఎన్నడూ కూడా చిత్ర యూనిట్ దాన్ని ఖండించలేదు. జనార్దన్ అంటే ఆ సినిమా యూనిట్ చెప్పింది అంటున్నారు కదా, ఏమైనా క్లిప్ కావచ్చు, ఏమైనా ఆ స్టేట్మెంట్ కావచ్చు, ఏమైనా ప్రూఫ్ కింద చూపించగలరా అండి? అంటే ఆఫ్ కోర్స్ కోర్టు ప్రొడ్యూస్ చేసే టైంలో అలాగే చూపించాల్సి ఉంటుంది కదా. 5 ఏళ్ల కిందట చేశారు కాబట్టి దాన్ని తప్పకుండా చూపిస్తాము. ఓకే, తప్పకుండా అది కోర్టులో కూడా ఫైల్ చేస్తాము. కోర్టులో ఈ ఆధారాలన్నిటి కూడా ఫైల్ చేసి కోర్టుకు వీళ్ళను తప్పకుండా వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏదైతుందో, వీళ్ళు చిత్రీకరించేది వక్రీకరించేది ఏదైతుందో ఖచ్చితంగా మీ ప్రజలకు చట్టానికి జవాబుదారీగా ఉండాలని చెప్పి మీకు సందర్భంగా రైట్, కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి ప్రొడ్యూసర్ నట్టికుమార్ దగ్గరికి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జనార్దన్ గారు ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. నట్టికుమార్ గారు, ఇక్కడ అంటోంది ఏంటంటే కనుక రిలీజ్కి ముందు లేకపోతే సినిమా మేకింగ్కి ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేకింగ్ టైంలో కావచ్చు లేకపోతే జరిగిన తర్వాత ఇప్పుడు ఒక పేరు వినిపిస్తుంది, కాంట్రవర్సీ రైజ్ అయిన తర్వాత ఇంకొక మాట వినిపిస్తుంది అంటూ కూడా. సో ఇది ఎంతవరకు సమంజసం? సినిమా ఒక ప్రొడ్యూసర్గా మీరు ఉన్నారు కాబట్టి సినిమాకి ఇది ఓకే ఇబ్బందికర వాతావరణం కాదా ఇది? అంటే ఒకటి ఉందండి, ఇప్పుడు ఒక చరిత్ర వక్రీకరించారా లేకపోతే ఒక చరిత్ర మనం తీసారా? ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఎవరు చూడలేదు, మొత్తం సినిమాని ఎవరు ఇప్పుడు దాకా ఇంకా సెన్సార్ అయిందో లేదో కూడా తెలియదు. కనుక ఆ సినిమా సబ్జెక్ట్ అదే అని ఎవరు ఏమి చెప్పలేరు. ఒకవేళ సబ్జెక్ట్ అదే అన్నప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళే రైట్ ఉంది, 100% వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈ సినిమా మొత్తం టోటల్ గా సబ్జెక్ట్ ఇలా పలానా సబ్జెక్ట్ చెప్పుకునే రైట్ వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళు ఎవరైతే దానికి రైట్స్ ఉన్నాయంటున్నారో వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళకి రైట్ ఉంది. రెండోది ఇంకొకటి కూడా ఏముందంటే, సెన్సార్ అవ్వకపోతే సెన్సార్ ఆఫీస్ కి కంప్లైంట్ పెట్టి సెన్సార్ ఆపమని, మాకు అభ్యంతరకరం, మాకు ఏదైతే బుక్ ఉందో నవల ఉందో లేకపోతే మేము పలానా రైట్స్ రిజిస్టర్ చేసామో లేకపోతే ఈ బుక్ ఆధారంగా తీశారు కాబట్టి ఇవన్నీ పెట్టి అది సెంట్రల్ సెన్సార్ బోర్డు ఆఫీసర్ కి కంప్లైంట్ కూడా పెట్టవచ్చు. ఒకవేళ సెన్సార్ అవ్వకపోతే, ఒకవేళ సెన్సార్ అయిపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మన సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా, సిబిఎన్సి సర్టిఫికేట్ ఎప్పుడైతే ఒకసారి రేజ్ అయిపోయిందో సినిమాని ఆపడానికి ఎవరికి రైట్ లేదు. ఓకే, సినిమాని రిలీజ్ అయిన తర్వాత దాంట్లో అభ్యంతరగా దృశ్యాలున్నా లేకపోతే ఏమైనా వాళ్ళు నిజంగా వాళ్ళ కథ ఇప్పుడు ఏదైతే బుక్ చెప్తున్నారో లేకపోతే కథ వక్రీకరించినా ఏమున్నా దాని మీద కోర్టుకు వెళ్ళే హక్కు రైట్ ఉంది. అంటే సెన్సార్ అవ్వకముందు కంప్లైంట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ కోర్టుకు వెళ్తే కోర్టు వారు ఏమైనా ఇస్తే ఇంతకు ముందు నాకు బాగా గుర్తున్న సినిమా సమ్మక్క సారలమ్మ సినిమాలో ఏదో ఒక సీను వైలేషన్ చేసిందని చెప్పి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. రాత్రి 11 గంటలకి ఆ ఫుల్ బెంచ్ అంటే 5 జడ్జీలు కలిపి మొత్తం ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెల్లవారితో రిలీజ్ అనగా చూసి క్లియరెన్స్ ఇచ్చారు. సినిమా అని అబ్జెక్ట్ ఇలా దేవుణ్ణి వక్రీకరించారు అనేది పెడితే అప్పుడు దాసనాథ గారు మాకు అభ్యర్థులు మేము షో వేస్తాం అని చెప్పి షో వేసి రాత్రి 5 గంటలు రాత్రి 11:30 టైంకి చూసి 1 గంటకు ఎంతకో క్లియరెన్స్ ఇస్తే తెల్లవారితో సినిమా రిలీజ్ అయింది. అంటే కొన్ని చరిత్రలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఈ చరిత్రను తీసుకున్నారా లేకపోతే ఆ డైరెక్టర్ ఈ చరిత్రను తీసుకున్నాడా లేకపోతే ఏం తీసుకుని సినిమా ఇప్పుడు రిలీజ్ కాలేదు కదా, రిలీజ్ కాలేదు, రివ్యూ కాలేదు సబ్జెక్టు. మరి వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి నిజంగా ఆ నవల మీదే తీశారు లేకపోతే వక్రీకరించారు సినిమా అంటే ప్రొడ్యూసర్ చెప్పాలి లేదా డైరెక్టర్ చెప్పాలి. డైరెక్టర్ ఆల్రెడీ ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత జ్యోతికృష్ణ గారు వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఈ సినిమాకి డైరెక్టర్ హీరోకి ఏం సంబంధం ఉండదండి. హీరో సినిమా కథ చెప్పారు, ఆ కథని మొత్తం టోటల్ గా కథ ఆయన నచ్చింది, సినిమా చేశారు హీరో గారికి.
హీరో గారికి అది ఉండదండి. డైరెక్టర్కి ఆ కథ ఒకవేళ నిజంగా వక్రీకరించి ఉంటే అది కానీ ఒకవేళ కానీ వక్రీకరించి ఒక తప్పుగా తీసుకున్నా, లేకపోతే ఆ నవల్ని వాళ్ళు రైట్స్ తీసుకోకుండా, అది ఏమైనా తీసుకోకుండా, ఆ కథను తీసుకోకుండా, వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా కానీ ఏమైనా చేస్తుంటే అది దానికి 100% నిర్మాత మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి రైట్ ఉంది. ఒకవేళ ఎన్నాళ్ళు మీరు అన్నారు అంటే సినిమా డైరెక్టర్ విషయం కావచ్చు, లేకపోతే స్క్రిప్ట్ విషయంలో కావచ్చు. సో ఇప్పుడు అభ్యంతరం సినిమా అయిపోయింది, రిలీజ్ కి ముందు జరుగుతోంది, ట్రైలర్ వచ్చిన తర్వాత జరుగుతుంది కాబట్టి అక్కడ అభ్యంతరం గతంలో అంటే మేకింగ్ కి ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేకింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మారుతోంది. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు లీగల్ గా వెళ్ళే అవకాశం అనేది క్లియర్ కట్ గా కనిపిస్తోంది. సో ఎలా ఉంటుంది సాధారణంగా ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, స్టోరీ చూసింగ్ నుంచి ఎలా ఉంటుంది? నేనేమంటానంటే అండి, ఏమండి మనం అక్కడ ప్రజారాజ్యంలో ఉన్నాం. ఎవరికి లా యాజ్ పర్ లా అందరికీ కూడా ఒకటే. లా ప్రకారం వాళ్ళ హక్కు, వాళ్ళ రైట్ అది. మనకి వెళ్ళొద్దు అనే రైట్ మనకు లేదు. కాకపోతే ఏంటంటే మా ఛాంబర్ తరపు నుంచి కానీ, కౌన్సిల్ తరపు నుంచి కానీ, ఒకవేళ మన సుప్రీంకోర్టు మన రీసెంట్లీ సుప్రీంకోర్టు కమల్ హాసన్ గారి సినిమా జడ్జిమెంట్ గా సిబిఎన్ అంటే సెన్సార్ సర్టిఫికేట్ 1 టైం అయిపోతే ఆ సినిమాని ఆపే రైట్ ఎవరికి లేదనేది నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ సంసార కాకపోతే ఈ కథని ఒకవేళ మీకు అభ్యంతరాలు ఉంటే ఈ సినిమాని చూసే ముందు మా అభ్యంతరాలు కూడా పరిశీలించండి. మా అభ్యంతరాలు ఇదిగో పలానా దాంట్లో మా అభ్యంతరాలు ఉన్నాయి కనుక మీరు అభ్యంతరాలు పరిశీలించి మీ సంసార సర్టిఫికేట్ ఇవ్వండి అనే రైట్ వాళ్ళకు ఉంటుంది. నేనేమంటున్నాను, ఇప్పుడు హైకోర్టుకి వెళ్తే కూడా హైకోర్టులో అభ్యంతరాలు ఉన్న సంసారం అయిపోయిన తర్వాత కూడా హైకోర్టుకి వెళ్ళొచ్చు. మాకు అభ్యంతరాలు ఉన్నాయి, మీరు చూసి మాకు న్యాయం చేయండి, లేకపోతే సమాజానికి ఇబ్బంది వస్తుంది, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే సమాన సోర్సెస్ ప్రాబ్లం వస్తుంది, లేదా కథ మాది, మా కథని వాళ్ళు కొట్టించారు, లేకపోతే తప్పుడుగా మా కథను చూసి వాళ్ళు కాపీ కొట్టారు, లేకపోతే మా నాయకుడిని తప్పుగా చూపించారు, అవన్నీ అంటే కోర్టు వారి డిసిషన్ అండి. అది కోర్టు వారు ముందు ట్రైలర్ బేస్ మీద ట్రైలర్ లో వచ్చిన డిసిషన్ మనం ఎవరు చెప్పలేము. అవును, ట్రైలర్ బేస్డ్ మీద ఇప్పుడు ఒక ట్రైలర్ రిలీజ్ అయింది, లేకపోతే టీజర్ లేకపోతే ట్రైలర్, ఇది ట్రైలర్ రిలీజ్ అయింది, ట్రైలర్లో కొన్ని సన్నివేశాలకు సంబంధించి గత చరిత్రకు లేకపోతే మరి ముఖ్యంగా కొంచెం అభ్యంతరకరంగానో లేకపోతే ఆరోపణలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమం కనిపిస్తోంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని వెళితే ఇప్పుడు కోర్టు తీసుకునే అవకాశం ఉంటుందా? మీ అంటే ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించి ఆల్రెడీ చూస్తున్న ఫుల్ పిక్చర్ చూస్తేనే గానీ ఎవరు కూడా చెప్పలేరు. అందుకే అంటున్నాను, ఇప్పుడు ఎవరు సంసార్ అవ్వంది, ఏ సినిమా అవ్వంది, సంసార్ అయ్యిందో లేదో కూడా తెలియదు. యాక్చువల్ గా సంసార్ అయ్యి ఉంటే ఓకే, అవ్వకపోతే కూడా సంసార్ అవ్వాలి. సినిమా బయట రిలీజ్ అయితేనే గానీ ఎవరికి కూడా పూర్తిగా రాదండి, అవగాహన ఉండదు. వాళ్ళ ఆ సినిమా అదే కథ అని వాళ్ళు చెప్పగలుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోర్టుకి వెళ్ళే రైట్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ వెళ్ళకపోతే సంసార్